సంగారెడ్డిలో పాప కిడ్నీ ఆపరేషన్ కు కౌన్సిలర్ కొత్తపల్లి శ్రీకాంత్ నాని అండగా నిలిచారు. గత నెల జూలై 26న పాపకు ఆపరేషన్ ఖర్చు తానే భరిస్తానని ఇచ్చిన మాట ప్రకారం తాజాగా 2 లక్షల ఆర్థిక సహాయం అందించారు. ఆయన హామీ మేరకు పాపకు విజయవంతంగా కిడ్నీ ఆపరేషన్ జరిగింది. చికిత్స పూర్తయిన అనంతరం 2 లక్షల విలువైన చెక్కును పాప చేతుల మీదుగా వైద్యులకు అందజేశారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా పాప చికిత్స ఆగిపోకూడదనే ఉద్దేశంతో శ్రీకాంత్ నాని ముందుకొచ్చి సహాయం చేశారు. ఆపరేషన్ అనంతరం పాపను దగ్గరుండి పరామర్శించిన ఆయన వైద్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. పాప ఆరోగ్యం మెరుగుపడడంతో కుటుంబ సభ్యుల్లో ఆనందం నెలకొంది. పాప నాయనమ్మ కౌన్సిలర్ నానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. పేద కుటుంబాలకు డబ్బు సమస్య వల్ల వైద్యం దూరం కాకూడదని, అవసరమైన సమయంలో చేతనైనంత సహాయం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని శ్రీకాంత్ నాని చెప్పారు. చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నా. ఎందుకంటే ఇటువంటి డాక్టర్లు ఉంటే కూడా రేపు ఎంతో మందికి సాయం చేసే డాక్టర్లు ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే లేని వాళ్ళు ఉంటారు, ఉన్న వాళ్ళు ఉంటారు, కానీ ఒక మంచి ఆలోచనతో నేను కూడా సాహస్ హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ చేస్తే ఒక మాటకి ఫోన్ చేస్తే కూడా ఆయన ఏమి ఇబ్బంది లేకుండా మనం చూస్తాం నాని, మీరు ఒక మాట ఇస్తే చాలని చెప్పిండు. ఆ మాట ప్రకారం నేను కూడా ఈరోజు సార్కి చెక్ 2 లక్షల రూపాయల చెక్ అందడం జరిగింది. కాబట్టి రేపు ఎవరికైనా ఎవరు లేని అనాథ పిల్లలకి, ఎవరు లేని వాళ్ళకి సాయం చేయడానికి ముందుకుంటా అని, నాతో అయినంత సాయం చేయడానికి నేను ఖచ్చితంగా ఇటువంటి డాక్టర్ల సాయం తీసుకుని మీ ఎవరికైనా సాయం చేయడానికి ముందుంటాను. కాబట్టి ఈరోజు ఈ సర్జరీ సక్సెస్ అవ్వడం కూడా నాకు చాలా సంతోషం ఉంది. ఏదో నేను 2 లక్షల రూపాయలు ఇవ్వడం కాదు, కానీ ఎంతో రిస్క్తో కూడిన సర్జరీ కాబట్టి దానికి ఈ హాస్పిటల్ యజమానం కూడా మొత్తం కూడా వాళ్ళ కృషి చేసి వాళ్ళు సక్సెస్ చేయడం, డాక్టర్ ఆనంద్ గారు, మా డాక్టర్ అనిల్ ఆనంద్, ఆ టీం కూడా చాలా కృషితో వాళ్ళు ఈ ఆపరేషన్ సక్సెస్ చేశారు. కాబట్టి అమ్మాయిని మీరు చూస్తున్నారు కాబట్టి చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి సర్జరీ ఈ సాహస్ హాస్పిటల్ చేయడం కూడా, అది సంఘటన ఉండడం కూడా మేము చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఉంటారు, కానీ ఇటువంటి డాక్టర్లు ఉండి ఇటువంటి అమ్మాయిని కాపాడారు కాబట్టి వాళ్ళకు నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రేపు అమ్మాయికి సంబంధించిన ఎటువంటి ఇబ్బంది ఉన్నా కానీ నేను ఈ హాస్పిటల్లోనే ఉండి చెప్తున్నాను. కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉన్నా నా అంటూ ఒక చిన్న సాయం కూడా నేను చేస్తానని కూడా అమ్మాయికి మాటిస్తున్నాను. కాబట్టి ఖచ్చితంగా రేపు ఎవరు లేని అమ్మాయిలకు కూడా సాయం చేయడానికి నాటుండోళ్ళు ముందుకు రావాలని మీ అందరికి మీడియా తరఫు నుంచి తెలియజేస్తున్నాను. చాలా సంతోషం, ధన్యవాదాలు. చాలా ధన్యవాదాలు సార్, ఇచ్చిన మాట ప్రకారం సక్సెస్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. మాకు అన్నిటికన్నా కూడా ఆపరేషన్ చేస్తాను. ఇట్లా బేటా ఇట్లా ఓకే మాట్లాడతావా? మీరే చెప్పారు. పెట్టిస్తావా? ఇంటికి వస్తా. ఇక మా మన్మరాలకు, మా పాపకు కిడ్నీ ప్రాబ్లం ఉంది. కిడ్నీ ప్రాబ్లం ఉంటే ₹1 లేకుండా సార్ దగ్గరకు వచ్చినాం. సార్ పట్టించుకున్నాడు. ఇక 5 రోజుల దాకా మంచిగా చూసిండు. ఇక ఆ సార్ వచ్చి సార్కు ధైర్యం చెప్పిపోయిండ్రు. సార్ కూడా మాకు మేలు చేసిండు, మంచిగా చేసిండు మా పాపను. ఇక అందరికి మీకు దయ, అందరికి మీకు నమస్తే. ఓకేనా బిడ్డ? ఓకేనా? వచ్చింది పెద్దమ్మా మంచి చూసుకో, నీకు ఏమన్నా చెప్పు, మంచి చూసుకో. మా సర్పంచ్ సాబ్ వచ్చింది చూడు, మా సీదన్నా.